హాయ్ ఫ్రెండ్స్, ఈ వీడియోలో మనం ట్రై ఫంక్షన్ TRI అనే ఒక ఫంక్షన్ ఉంది numpyలో. ఈ ఫంక్షన్ వల్ల యూజ్ ఏంటో చూద్దాము. సో మనకు అప్పర్ కేసు, లోయర్ కేసు మ్యాట్రిక్సెస్ని డిఫైన్ చేసుకోవడానికి మనకి ట్రై ఫంక్షన్ యూజ్ అవుతూ ఉంటుంది. సో దాని పర్పస్ ఇంపోర్ట్ numpy యాజ్ NP అని numpy లైబ్రరీని ఇంపోర్ట్ చేసుకున్నాను. సో ఇక్కడ కొద్దిగా కంటెంట్ కూడా పెట్టాను. ఇలా మీరు ఒకసారి సో ఈ విధంగా కనపడుతూ ఉంటుంది కదా, దీని మీద క్లిక్ చేస్తే మీకు క్లియర్గా కనపడుతుంది. numpy.try మీరు ఇంపోర్ట్ numpy యాజ్ NP అని తీసుకున్నారు కాబట్టి np.try అని పెట్టుకోవచ్చు. తర్వాత దీని యొక్క సింటాక్స్ చూసుకున్నట్టయితే ఇందులో ఎన్ని పారామీటర్స్ పాస్ చేయొచ్చు. m ఈక్వల్స్ టు నన్, k ఈక్వల్స్ టు 0, d టైప్ ఈక్వల్స్ టు సంథింగ్. k వాల్యూస్ ఏమేమి పెట్టుకోవచ్చు, m వాల్యూ ఏం పెట్టాలి, n వాల్యూ ఏం పెట్టాలి అనేది కమింగ్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. తర్వాత n అంటే ఇంటూ నెంబర్ ఆఫ్ రోస్ ఇన్ ద అర్రే, m అంటే ఇట్స్ నెంబర్ ఆఫ్ కాలమ్స్ ఇన్ ద అర్రే, k అనేది diagonal, sub diagonal at the below which the array is filled. K equals to 0 is mean diagonal and k is less than is below it. తర్వాత d టైప్ అంటే మనకు d టైప్ ప్రీవియస్ వీడియోలో కూడా చూసింటారు. d టైప్ ఇప్పుడు నేను np.tri ఓకే, ఇక్కడ చూడండి x ఈక్వల్స్ టు x ఈక్వల్స్ టు np.tri ఫంక్షన్ ఇచ్చేస్తున్నాను. సో ఫస్ట్ పారామీటర్ కింద 4 అనే వాల్యూని పాస్ చేశాను. సో ఇప్పుడు షిఫ్ట్ ఎంటర్ కొడుతున్నాను. మనకి ప్రింట్ x వాల్యూని ప్రింట్ చేస్తున్నాను, x మ్యాట్రిక్స్. ఇప్పుడు మనకి ఏమొచ్చిందో చూడండి. సో 1 ఇక్కడ చూడండి, డయాగనల్ ఎలిమెంట్స్ మనకి లోయర్ ట్రయాంగిల్ అనుకుంటే ఇది 1 1 1. ఇక్కడ డయాగనల్ ఎలిమెంట్స్ అన్ని కూడా 1 ఉన్నాయి, అలాగే డయాగనల్ కింద ఉన్న ఎలిమెంట్స్ కూడా 1 ఉన్నాయి. ఓకే, అప్పుడు నేను ఏం చేస్తున్నాను అంటే np.try. సో మనకు ఒక్కోసారి ప్రాజెక్ట్లో రిక్వైర్మెంట్ వస్తుంది, మనకి ట్రయాంగిల్ ఏదో అంటాం కదా, ట్రయాంగిల్ మ్యాట్రిక్స్ అని చెప్పి మనకు లోయర్ ట్రయాంగిల్, లోయర్ డయాగ్నల్, అప్పర్ డయాగ్నల్ అలా వస్తూ ఉంటాయి అన్నమాట. అలాంటి రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు మనం నాకు 4/3 డయాగ్నల్ అసలు పాసిబిలిటీ అవుతుందా? అవ్వదు. ఓకే, 4/3 డయాగ్నల్ పాసిబిలిటీ అయ్యింది, కాకపోతే మనకి 1 1 1 ఇలా వచ్చింది. కిందన్నీ కూడా మనకి 1 వాల్యూస్ వచ్చింది. ఓకే, 5 పెడుతున్నాను, 4, 5. ఇప్పుడు డయాగ్నల్ మ్యాట్రిక్స్ ఏమొస్తుందో చూడండి. రైట్, ఇప్పుడు అన్నీ కూడా మనకి లోయర్ ట్రయాంగిల్, లోయర్ మ్యాట్రిక్సెస్ మనకు వచ్చినాయి. ఓకే, ఇప్పుడు నాకు పారామీటర్ ఏముంది, m అయిపోయింది, k ఈక్వల్స్ టు 0. ఓకే, అప్పుడు k వాల్యూ చూద్దాం. ఇక్కడ నేను నార్మల్గా కామా పెట్టేసి 0 అని ఇచ్చేస్తాను. ఏమవుతుందో చూడండి. ఓకే, 0 ఇచ్చాను. ఇక్కడ 1 అని ఇస్తున్నాను. 1 ఇచ్చినప్పుడు ఇక్కడ ఇస్తాను కామా 1. మనకి 1 వాల్యూ అనేది అబోవ్ అయింది చూడండి. డయాగ్నల్ వాల్యూ పైకి వెళ్ళింది, పైకి మూవ్ అయింది. ఓకే, సో ఇక్కడ 2 అని ఇచ్చాను అనుకోండి. k అని మీరు డిఫైన్ చేసుకోండి, కొద్దిగా మీకు బాగా ఐడెంటిఫికేషన్ పర్పస్ ఉంటుంది. k ఈక్వల్స్ టు 2 అని ఇస్తే ఏం జరుగుతుందో చూడండి. ఓకే, ఇంకా వైద్యులు k ఈక్వల్స్ టు 3 అని ఇచ్చాను. రైట్, సో ఇప్పుడు మైనస్ వాల్యూస్ ఇస్తున్నాను. k ఈక్వల్స్ టు -1 అంటే ఏమైందో చూడండి. సో డయాగ్నల్ ఎలిమెంట్ కిందకి వెళ్ళింది, k ఈక్వల్స్ టు -2. సో ఈ విధంగా మనం ట్రైగోనల్ మ్యాట్రిక్స్ని మనం క్రియేట్ చేసుకోవచ్చు. ఇవి కాకుండా ఇక్కడ బయట లాస్ట్ పారామీటర్ ఏంటి, d టైప్ కామన్గా ఏం తీసుకుంటాం మనం, np.uni
d type equals to u into 8 అని తీసుకుంటున్నాం. ఈక్వల్స్ టు 0. u into 16 తీసుకుంటే అవసరం లేదు, మనకు u into 8 తీసుకుంటే సరిపోతుంది. ఓకే, బై డిఫాల్ట్గా మనకి ఎంత వస్తుంది? 32 అనుకున్నాం కదా. 32 60 కూడా తర్వాత మనకి ట్రై ఎల్ అనే ఒక ఫంక్షన్ ఉంది, ట్రై యూ అనే ఒక ఫంక్షన్ ఉంది. సో దాన్ని ఏ విధంగా యూజ్ చేయాలో చూద్దాం. ఓకే, సో ఫస్ట్ నేను y ఈక్వల్స్ టు వన్స్ మ్యాట్రిక్స్ని డిఫైన్ చేసుకుంటాను. np డాట్ వన్స్ 5, 5 అని ఇచ్చాను. వన్స్ మ్యాట్రిక్స్ మనకు వచ్చింది. సో ప్రింట్ y ఓకే, ఇక్కడ కామా u into 38 అని తీసుకుంటాను. కామా u into 8. ఓకే, వన్స్ వచ్చినాయి కదా. ఇప్పుడు నాకు ఈ విధంగా ఉన్న మ్యాట్రిక్స్ని నేను అప్పర్ ట్రై మ్యాట్రిక్స్ కానీ లోయర్ ట్రై మ్యాట్రిక్స్, అప్పర్ మ్యాట్రిక్స్గా కానీ లోయర్ మ్యాట్రిక్స్గా కానీ నేను డెవలప్ చేసుకోవాలి. దాని పర్పస్ మనకున్న మ్యాట్రిక్స్, మనకున్న ఫంక్షన్ ఏంటి అంటే, ఇప్పుడు z ఈక్వల్స్ టు np డాట్ ట్రై ఎల్ అని డిఫైన్ చేసుకుంటున్నాను. ట్రై ఎల్ కామా y మ్యాట్రిక్స్ని పాస్ చేసేస్తున్నాను. ఇక్కడ అవుట్పుట్ చూడండి ఏమొస్తుందో. ప్రింట్ z. సో మనకి లోయర్ మ్యాట్రిక్స్ కింద కన్వర్ట్ చేసి చూపిస్తుంది. ఇప్పుడు దీన్నే ట్రై యూ అని వాడితే ట్రై యూ అప్పర్ మ్యాట్రిక్స్ వస్తుంది. చూడండి మనకి అప్పర్ మ్యాట్రిక్స్ వచ్చింది. ఇప్పుడు మనం డయాగ్నల్ ఎలిమెంట్ని కూడా k పారామీటర్ ద్వారా మార్చుకోవచ్చు. పైకి కిందకి జరపవచ్చు అనమాట. k ఈక్వల్స్ టు -1 అని పెడుతున్నాను. ఇప్పుడు ఏం జరుగుతుందో చూడండి. k ఈక్వల్స్ టు -1. ఓకే, 1 డయాగ్నల్ కిందకి జరిగింది. k ఈక్వల్స్ టు 1 అంటే మనకి పైకి జరుగుతుంది. ఓకే, ఈ విధంగా మనం ట్రై ఫంక్షన్ని యూజ్ చేసుకుంటాము. మనకు ఫీచర్లు ఏదైనా ప్రాజెక్ట్ రిక్వైర్మెంట్ వచ్చినప్పుడు ఈ ట్రై ఫంక్షన్ని మనకి అప్పుడప్పుడు అవసరం అవుతాయి. ఇలా మనకి మ్యాట్రిక్స్ కావాలి, 5x5 5x6 మ్యాట్రిక్స్, ఈ విధంగా ఇలాంటివి కావాలన్నమాట. అలాంటప్పుడు మనకి బాగా యూజ్ అవుతుంది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ఇక్కడున్న మ్యాటర్ అంతా కూడా చదవండి. మీరు గూగుల్లో సెర్చ్ చేసినా సరే మ్యాటర్ కనపడుతూ ఉంటుంది. ఎన్ ఎర్రే విత్ వన్ సెట్ అండ్ బిలో ద గివెన్ డయాగ్నల్ అండ్ 0 ఎల్స్వేర్ అని చెప్పి దీని ట్రై ఫంక్షన్ గురించి డెఫినేషన్ మనకి ఉంది. అలాగే పారామీటర్స్ వచ్చి n, m, k, d టైప్. తర్వాత NDRF of n, n arrange with its lower triangle filled with 1 and 0s and in other words, ఓకే, ఇవేం మనకు అవసరం లేదు, దీని గురించి ఆలోచించవద్దు. మీరు ఈ పారామీటర్స్ ఏమున్నాయో వాటిని గుర్తుపెట్టుకోండి. Please share this video to your friends.